నమస్తే అండి. సార్ నిన్న ఏదైతే జరిగిన సంఘటన సంబంధించి కూడా నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలని బాధితులను పరామర్శించారు. అయితే ప్రభుత్వాన్ని ₹1 ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఎలా ₹1 డిమాండ్ చేశారని అన్నారండి, బాగానే ఉంది. అయితే ₹1 ఇవ్వలేని ఆర్థిక పరిస్థితి మనకు లేదు కదా. ₹1 కదా వాళ్ళు అడిగింది అడగటంలో తప్పు లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు రేట్లు పెరిగాయి కాబట్టి ఇప్పుడు వారు ప్రభుత్వం ఇస్తున్నది చాలటలేదు కాబట్టి మరి కొంత ధనాన్ని అధికంగా ఇవ్వాలని నా అభిప్రాయం. ఇది నా పర్సనల్ అభిప్రాయం, అంతేగాని నాకు రాజకీయాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి కూడా జాతరకి ఎంతోమంది జనాలు వస్తారని తెలుసు కదా, ప్రతి ఏటా జరుగుతూనే ఉంది కదా, భద్రతలో ఎందుకు ఏర్పాటు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గోడ కట్టడంలో నిర్మాణ లోపం ఉందన్నట్టుగా నాకు ఈ పేపర్లను చదివిన దాన్ని బట్టి వీళ్ళు అనుకున్న దాన్ని బట్టి గోడ నిర్మాణంలో పొరపాటు ఉంది. అక్కడ తడి పొడి ఆరకముందే సరైనటువంటి నిర్మాణ పరంగా కావాల్సినటువంటి చర్యలు గైకొనలేదనేటువంటిది అది స్పష్టంగా అర్థమవుతుంది నాకు తెలిసిన వరకు. నేను టెక్నికల్ ఇంజనీర్ని కాదు, నాకు తెలిసిన వరకు ఈ పేపర్ న్యూస్ వీళ్ళు అనుకున్న దాన్ని బట్టి నిర్మాణంలో లోపం ఉన్నదనేది దాంట్లో యథార్థంగా కనపడతాము. అయితే కూటమి ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే గుర్తు పెట్టుకుని అలా వీళ్ళకి ₹1 మేమే ఇస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇవ్వచ్చు, దాన్ని ఏముంది. అప్పుడైనా ఇవ్వచ్చు, ఇప్పుడైనా ఇవ్వచ్చు. ఇవ్వటం తప్పు కాదు. వాళ్ళు ఇస్తే వాళ్ళు సంతోషపడతారు, పబ్లిక్ ఏ పార్టీకి సంబంధం లేదు, మేము కూడా సంతోషపడతాం. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించింది లేదు, కనీసం రాను కూడా రాలేదంటూ పరామర్శిస్తూ అవతల భారతదేశ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉంది, పక్కన ఎండలు మండుతున్నాయి, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా అక్కడి నుంచి టెలికాన్ఫరెన్స్ పెట్టారు, కొన్ని కార్యక్రమాలు వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కొన్ని గమ్ముని రాలేకపోయారంటే ఒక్కొక్క సందర్భంలో వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు రాగలరా ఇక్కడికి? ఆయనకి దేశంలో ఎన్ని పనులు ఉన్నాయి. అప్పుడు రాగాలంటే సడన్గా అవుతుంది. అది దానికి ఏదైనా కొంచెం ప్రోగ్రామ్ అది ఉండాలి, కార్యక్రమం అక్కడ వీలు చూసుకుని సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి రావాలి. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందంటూ కూడా వైసీపీ అంటున్నారు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులు అందరూ కావాలని ఉద్దేశపూర్వకంగా చేయరు కదా. అఫీషియల్స్ ఎవరు కూడా మంత్రులు కానీ ఆ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు నిర్మాణంలో లోపం ఉన్నదన్నది నాకు తెలిసిన అర్థం. ఇది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే. అక్కడ ఇంజనీర్లు వాళ్ళు చూసి దానికి నివేదిక తర్వాత ఇస్తారు.